హౌ టు నో గాడ్. ఒకవేళ మనం దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేదనుకోండి, ఇట్స్ అ ప్రాబ్లం. హౌ టు హ్యాండిల్ ఎ ప్రాబ్లం, హౌ టు హ్యాండిల్ ఎ ఎనిమీ, హౌ టు హ్యాండిల్ పెయిన్, సిక్నెస్, డిసీజ్, డిలే, హౌ టు హ్యాండిల్ చూద్దాం. నంబర్స్ 13:25, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 25లో మోషే 12 మందిని పంపిస్తాడు. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. 27 చూద్దాం ఇప్పుడు. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంత తీరములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. బానే ఉంది. అయితే ఎందుకు అయితే వచ్చింది? దేవుణ్ణి అర్థం చేసుకుంటే వచ్చిందా, దేవుణ్ణి అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిందా? బట్ ద పీపుల్ దేర్ ఆర్ బిగ్ ఇన్ సైజ్, దే ఆర్ పవర్ఫుల్, దే ఆర్ స్ట్రాంగ్. సో వై డిడ్ ద బట్ కమ్? Because not understanding God, not understanding God, not having faith. దేవుడు ఇస్తానన్నాడు, అక్కడ ఎవరుంటే ఏంటి, ఆయనకి ఇవ్వగల సామర్థ్యం ఉంది. ఆయన ఆల్రెడీ వాళ్ళతో పనిచేశాడు. అక్కడ అనేక తెగుళ్ళను తీసుకొచ్చి 400 సంవత్సరాలు బానిసలుగా పెట్టిన ఫరోని సైనికులని గజగజ వణికించి పట్టుకొచ్చాడే. మరి దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి దేవుని అర్థం చేసుకోకుండా ఉండడం అనేటువంటిది. పోనీ అర్థం చేసుకునే సామర్థ్యం ఉందా? ఉంది. ప్రూఫ్ ఉందా? ఉంది. బ్యాక్గ్రౌండ్ ఉందా? ఉంది. చూసారా? చూశారు. దే హ్యావ్ సీన్ బీయింగ్ డెలివర్డ్ of 400 years of bondage, mighty miracles, plagues. God has redeemed them, broke open the Red Sea, walked on a plain ground, drowned them in the middle of the sea, gave them mighty victory. What happens if they are big? వాళ్ళు పెద్దోళ్ళైనా ఏమవుతుంది? ఐగుప్తీయుల నుంచి విడిపిన దేవుడు వీళ్ళని విడిపిస్తాడు అని అర్థం చేసుకోకుండా ఉండిపోయారు. ఎలాగా? హౌ కెన్ దే టాక్ లైక్ దాట్? మిస్అండర్స్టాండింగ్. జాషువా ఇస్ వెరీ స్మార్ట్. అందుకే మోసే చేసిన పొరపాటు చేయలేదు. అలాగా ఇద్దరిని పంపించాడు, స్పైస్ని పంపించి వాళ్ళ రాహాబ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు, వచ్చి మళ్ళీ నన్నే కలవండి అంటాడు. కమ్ అండ్ మీట్ మీ. ఒక్కొక్కసారి దేవుడు ఏంటంటే హృదయంలో ఉన్నది బయటకు తీస్తాడు, మన స్టేటస్ చూపిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలా? కయ్యూన్లాగా తిరిగి మళ్ళీ వెళ్ళి ప్రార్థించాలి, ప్రభువా నాకు నేర్పించు. పని చేస్తుందా? పని చేయడా? బ్లెస్ చేస్తాడా? ఇఫ్ యూ గివ్స్ ఎ ప్రామిస్, ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు ఇట్, ఇట్ విల్ వర్క్ ఇన్ యూ. చూద్దాం. కానీ ఏళ్ళలో ఇద్దరు ఉన్నారు. కాలేబ్ అనే వ్యక్తి ఏమన్నాడో చూద్దాం. సంఖ్యాకాండం 13:30. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరుచుకుందుము, దాని జయించుటకు మన శక్తి చాలును అనెను. ఏంటి కాలేబ్ కాన్ఫిడెన్స్? 14:4-9 చెప్తాడు పూర్తిగా. చూద్దాం ఒకసారి. వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది. వారి నీడ అంటే షాడో. షాడో అంటే డిఫెన్స్. డిఫెన్స్ అంటే కాపాడువాడు వాళ్ళ నుంచి తొలగిపోయాడంట. నీకు ఇస్తానంటే ఇక వాళ్ళని కాపాడు, నిన్ను కాపాడుతాడు. రైట్? నువ్వు అడుగు ముందుకేయాలంతే. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనిరి. పాలు తెలు కలిసి మన దేవుడు ఇస్తాడని చెప్తే రాళ్ళతో ఒకటి చంపేస్తారంట. దే వాంట్ టు బ్రింగ్ డెలివరెన్స్ అండ్ యూ వాంట్ టు కిల్. వాళ్ళ మైండ్ సెట్ చూద్దాం. సంఖ్యాకాండం 13:31-33 వరకు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము అని. వీళ్ళేమనుకున్నారు? 12 మెజారిటీ అంతా మనకంటే వాళ్ళ బలవంతులు, మనం వారి మీదకి వెళ్ళలేమంట. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము
తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను మేము చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి అనిరి. వారి దృష్టికి మిడతల వల్లే ఉన్నాం, మా దృష్టికి మిడతల వల్లే ఉన్నాం. కాలుతో తొక్కారంటే చచ్చిపోతాం. మా పరిస్థితి అది. వాళ్ళ స్ట్రాంగ్, మేము వీక్. కానీ ఆ తీసుకొచ్చిన దేవుడు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాడు కదా. ఆ దేవుడి గురించి ఇంత కూడా ఒక్క మాట కూడా మాట్లాడరా? రోజు మన్నాను కురిపిస్తున్నాడు. రాత్రేమో దీపస్తంభము, పగలు మేఘస్తంభము. ఒక్క దేశం వాళ్ళు కూడా రాలేదు వీళ్ళ మీదకి. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు మీరు వెళ్ళండి ఇస్తానంటే అర్థం చేసుకోలేకపోవడం, అండర్స్టాండింగ్. అందుకే అంటాడు అమాంగ్ ఆల్ ద గెట్ అండర్స్టాండింగ్. ఇది తెలిసిన తర్వాత సంబడి ఈజ్ గోయింగ్ టు న్యూ హైట్స్. మీ సంకెళ్ళు తెంపుకుంటారు మీరు. యు బ్రేక్ యువర్ బాండేజెస్ ఆఫ్ మెనీ అదర్ సిక్నెస్, పెయిన్, డిసీజ్. వై దే కుడ్ నాట్ అండర్స్టాండ్? అండర్స్టాండింగ్ ఈజ్ ద కీ. నా దేవుడు గొప్పోడు చేస్తాడు. ఒక్క మాట అంటే చాలు. పోనీ ఒక వ్యక్తిలాగా నాకు విశ్వాసం ఉంది కానీ అవిశ్వాసాని కోసము సహాయం చేయమన్నా చాలు. లార్డ్ హెల్ప్ మై అన్బిలీఫ్, ఐ హ్యావ్ ఫెయిత్. ఈవెన్ దట్ వర్డ్ ఈజ్ ఇనఫ్ ఫర్ గాడ్ టు లిఫ్ట్ us up. అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే గాడ్ ఈజ్ ఎ గ్రేషియస్ గాడ్. మన దేవుడు కనికరం గల దేవుడు. డేవిడ్ మైండ్లో ఏముంది? ఎందుకు అంత సక్సెస్ఫుల్ అయ్యాడు? పోనీ పర్ఫెక్టా? నో, ఈజ్ నాట్ పర్ఫెక్ట్ కంప్లీట్లీ. అతనికి దేవుడి గురించి తెలిసిందా? ఒక అధ్యాయాన్ని చూద్దాం. 136వ కీర్తనకి వెళ్దాం. లెట్స్ గో టు 136. అబ్రహాం ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు. మరి దావీదు నుంచి ఏమిస్తానన్నాడు? దావీదుకి ఇచ్చినటువంటి శాశ్వత కృపలు, ద షూర్ మెర్సీస్. అంటే ఈ శోధన తప్పించుకోవడానికి నీకు నేను కృప ఇస్తాను. ఈ రోగము, ఈ మరణము, ఈ గండము, ఈ వేదన, ఈ బాధ 100% గ్యారంటీ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. 10 ఏళ్ళవ్వు, 38 ఏళ్ళవ్వు, 18 ఏళ్ళవ్వు, 12 ఏళ్ళవ్వు. ఇఫ్ యూ అలౌ మీ అండ్ అండర్స్టాండింగ్ మీ, ఓన్లీ థింగ్ ఈజ్ అలౌ మీ టు డూ సంథింగ్, ఐ విల్ డూ. యూఆర్ నాట్ అలౌయింగ్ మీ. నాకు అవకాశం కలిపి నన్ను అర్థం చేసుకో, నన్ను పెట్టక్కడ, నేను చేసుకుంటా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరము ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగచేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. 15-16 చదవమ్మా. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఆఖరి 2 వచనాలు. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. అంటే నువ్వు ఎటువంటి స్థితిలో, ఎలాంటి స్థితిలో అయినా సరే, నేను ఎప్పుడు నిరంతరము కృప ఇస్తానే ఉంటాను. ఆ సిచ్యువేషన్లో ఐ విల్ కీప్ గివింగ్ యూ గ్రేస్ ఇన్ దట్ సిచ్యువేషన్. అండర్స్టాండ్ దిస్. సో దావీదుకి ఏం తెలిసింది? ఆయన కృప నిరంతరం ఉండును. ఇలాగెందుకు చేశాడు, ఇలాగెందుకు అయింది? నో నో నో, అందులోంచి నీ కృప దయచేయి ప్రభువా. పడిపోయావా, పాడైపోయిందా, ఆరోగ్యం, ఎనీథింగ్ గాన్, నెవర్ లీవ్ గాడ్. ఆయన కృప నిరంతరం ఉంటుంది. నెవర్ లీవ్ దిస్ గాడ్. హిస్ గ్రేస్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. నాజరేయుడైన యేసయ్య, అయ్యా నిన్ను అర్థం చేసుకోవట్లో ఎంత విశ్రాంతి ఉందో, నిన్ను అర్థం చేసుకోవడంలో ఎంత ఆదరణ ఉందో. మేము జీవితాంతము నీతో ఉండొచ్చు. ఏం జరుగుతుందని భయంతో కాదు. వీ క్యాన్ కంఫర్టబుల్లీ ఫాలో యూ మై లార్డ్ బై నోయింగ్ యువర్ వర్డ్. ఇంత ప్రేమ గలవాడు, ఇంత కరుణ గలవాడు. ఈరోజు ఈ వాక్యం విన్న వారందరికీ, వారు ఏ దినస్థితిలో ఉన్న వారు ఆలోచిస్తున్నా, వారు క్యాన్సర్తో, ఎయిడ్స్తో, ఏ రోగంతో బాధపడుతున్నా, వారు ఏ పరిస్థితిలో ఉన్నా, యూఆర్ థింకింగ్ అబౌట్ దెమ్ ఇన్ దట్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, పెయిన్ఫుల్ సిచ్యువేషన్. లార్డ్, దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. త్వరగా నిన్ను విడిపిస్తాడు, సాక్ష్యం ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నాజరేయుడైన యేసు నామమున నీ కృప అందరిలో నాటబడి ఉన్నట్లు దావీదు లాంటి హృదయాలు అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.